Hello, Chatrum. Welcome back to our channel, DV Vidyalaya. In our previous class, we have already discussed about what a threat intelligence is, what are the applications of threat intelligence, and what are the various benefits of threat intelligence. But in the today's class, we are going to discuss about what are the major differences between traditional threat intelligence and AI-based threat intelligence. So, coming to a first ever difference, సో అసలు ట్రెడిషనల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ లో ఏంట్రా అంటే మెయిన్ గా ఇట్ విల్ రిలై ఆన్ మాన్యువల్ అనాలిసిస్. సో డేటా మొత్తం మాన్యువల్ గానే అనాలిసిస్ చేస్తారనమాట వితౌట్ ఎనీ ఏఐ. సో ఏఐ రాకముందు ఎలా థ్రెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు, ఎలా థ్రెట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించేవాళ్ళు అనేది దీని మీనింగ్ అనమాట. సో బేస్డ్ ఆన్ ఏఐ బేస్డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్, ఇట్ విల్ యూజ్ ఏఐ టు ఆటోమేట్ థ్రెట్ అనాలిసిస్. ఇప్పుడు మనకు ఆల్రెడీ మొత్తం ఏఐ ఎరా, మనం ఆల్రెడీ ఏఐ ఎరాలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏంట్రా అంటే మొత్తం థ్రెట్ అనాలిసిస్ ఆటోమేషన్ అనేది జరిగిపోతా ఉందన్నమాట. సో దాట్ ఇట్ ఈస్ మోర్ ఫాస్టర్, మోర్ సెక్యూర్డ్ అండ్ మోర్ అథెంటిక్ అన్నమాట. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఇట్ డిటెక్ట్స్ మోస్ట్లీ నోన్ థ్రెడ్స్. మాన్యువల్ అనాలిసిస్ లో ఏం చేస్తారు, ఆల్రెడీ జరిగిపోయిన థ్రెడ్స్ ని అనాలిసిస్ చేస్తారు, అలాంటి ప్యాటర్న్స్ ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తారనమాట. కానీ ఏఐ బేస్ లో ఏం చేస్తారు, బోత్ నోన్ అండ్ అన్నోన్ థ్రెడ్స్, తెలిసిన థ్రెడ్స్, తెలియని థ్రెడ్స్. తెలిసిన థ్రెడ్స్ అయితే సూపర్వైజ్డ్ లెర్నింగ్, తెలియని థ్రెడ్స్ అయితే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ యూజ్ చేసి ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేసి ఐడెంటిఫై చేస్తాం అనమాట కొత్త కొత్త టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ని యూజింగ్ ఏఐ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వన్ మోర్ డిఫరెన్స్. సో ట్రెడిషనల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మచ్ స్లోవర్ అన్నమాట. సో మనకు రెస్పాన్స్ అనేది స్లోవర్ గా వస్తుంది, అనాలిసిస్ అనేది కూడా స్లోగా జరుగుతుంది అనమాట. కానీ కమింగ్ టు ద ఏఐ బేస్డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్, రియల్ టైంలో మనకి ఇది అనాలిసిస్ రిజల్ట్స్ రావాలి కాబట్టి ఇట్ ప్రొవైడ్స్ ఫాస్టర్, ఫాస్టర్ అనాలిసిస్ అండ్ ఫాస్టర్ రెస్పాన్స్ అన్నమాట. రియల్ టైమ్ గా జరుగుతుంది అంటే ఇట్ మస్ట్ బి ఫాస్ట్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్. సో వన్ మోర్ డిఫరెన్స్ వచ్చేసి మాన్యువల్ గా ట్రెడిషనల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ లో ఏంట్రా అంటే హ్యూమన్ ఎఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మెషిన్స్ అనే వాళ్ళు ఏ వర్క్ చేయరు కదా, మొత్తం వర్క్ అంతా హ్యూమన్సే చేసేవాళ్ళు కాబట్టి ఇట్ రిక్వైర్స్ సిగ్నిఫికెంట్ హ్యూమన్ ఎఫర్ట్ అన్నమాట. కానీ ఇందులో వచ్చేసరికి ఏఐ బేస్డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ లో ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ మాన్యువల్ ఎఫర్ట్ త్రూ ఆటోమేషన్. మనం ఇందులో ఏఐ అండ్ ఆటోమేషన్ ఇన్వాల్వ్ చేయడం వల్ల మాన్యువల్ ఎఫర్ట్ అనేది కంప్లీట్ గా రెడ్యూస్ చేయగలిగాం అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అన్నమాట. సో కమింగ్ టు ద వన్ మోర్ డిఫరెన్స్ ఇన్ ట్రెడిషనల్ థ్రెట్ ఇంటెలిజెన్స్, the adaptability to predict the attacks and the ability to predict the threats is లిమిటెడ్ అనమాట. సో ఈ థ్రెట్స్ ని ప్రిడిక్ట్ చేయడం, అటాక్స్ ని ప్రిడిక్ట్ చేయడం అనేది లిమిటెడ్ అబిలిటీ అనమాట. కానీ ఏఐని యూజ్ చేసి మనం ఫ్యూచర్ థ్రెట్స్ ని కూడా మనం ప్రిడిక్ట్ చేయగలం అనమాట త్రూ వన్ ఆఫ్ ద సబ్ డొమైన్ ఆఫ్ ఏఐ విచ్ ఈస్ మెషిన్ లెర్నింగ్. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ డిఫరెన్సెస్ బిట్వీన్ traditional threat intelligence and AI based threat intelligence. And our next topic is what are the various advantages of AI in threat intelligence. మనము ఏం చేయాలన్నా దానివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా లేదా, మనకి ఏదైనా యూజెస్ ఆర్ బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనే కదా ఫస్ట్ వెరిఫై చేస్తాము. ఆఫ్టర్ వెరిఫైయింగ్ దిస్ దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్, రైట్? ఇన్ ద సేమ్ వే ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ లో మనం ఏఐని యూజ్ చేయడం వల్ల మనకి ఏదైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా లేదా అనేది మన టాపిక్ అనమాట. సో వి విల్ నౌ డిస్కస్ అబౌట్ వేరియస్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ ఇన్ థ్రెట్ ఇంటెలిజెన్స్. సో ఫస్ట్ ఎవర్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఫాస్టర్ థ్రెట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. థ్రెట్ డిటెక్షన్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది, రెస్పాన్స్ అనేది కూడా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద మేజర్ అండ్ ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ అడ్వాంటేజ్, ఇట్ ఇంప్రూవ్స్ ప్రెడిక్షన్ ఆఫ్ ఎమర్జింగ్ సైబర్ థ్రెట్స్. సో ఎమర్జింగ్ సైబర్ థ్రెట్స్, ఫ్యూచర్ లో జరగబోయే సైబర్ థ్రెట్స్ గురించిన ప్రిడిక్షన్ కూడా ఫాస్ట్ గా ఇస్తుంది, ఇంప్రూవైజ్ చేసుకుంటది అనమాట. నాట్ ఓన్లీ నోన్ థ్రెట్స్, ఇట్ ఆల్సో మేక్స్ అస్ ద డెసిషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అన్నోన్ థ్రెట్స్ అనమాట. సో వన్ మోర్ అడ్వాంటేజెస్ వచ్చేసి కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్. మన నెట్వర్క్స్ అనాలిసిస్ ని కానీ సిస్టమ్ అనాలిసిస్ ని కానీ మానిటర్ చేసుకోవాలన్నా
టేకింగ్ కేర్ తీసుకోవాలన్నా కంటిన్యూయస్‌గా 24/7 జరుగుతూనే ఉంటది. ఇఫ్ వి యూజ్ ఏఐ అన్నమాట. ఇఫ్ యూ యూజ్ మాన్యువల్ వి మే గెట్ సమ్ టైమ్ ల్యాగ్ కదా! సో, స్లోగా కూడా ఉంటాయి. కంటిన్యూయస్‌గా మానిటరింగ్ కూడా చేయలేమనమాట. కానీ ఏఐ యూజ్ చేయడం వల్ల కంటిన్యూయస్ మానిటరింగ్ అనేది జరుగుతది. విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏఐ ఇన్ థ్రెట్ ఇంటెలిజెన్స్. సో, నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి మనం ఏఐని యూజ్ చేయడం వల్ల డెసిషన్ మేకింగ్ అనేది బెటర్‌గా ఉంటది. మనం మాన్యువల్‌గా యూజ్ చేస్తే మనకున్న కొంచెం నాలెడ్జ్‌తో డెసిషన్ తీసుకుంటాం. కానీ మనం ఏఐని యూజ్ చేయడం వల్ల మనకు చాలా టైప్ ఆఫ్ ఇన్‌సైట్స్ ఒస్తాయి. చాలా టైప్ ఆఫ్ డేటాని అబ్జర్వ్ చేస్తాము. చాలా టైప్స్ ఆఫ్ డేటాని స్టడీ చేస్తాము. అండ్ దెన్ వి కెన్ మేక్ ద డెసిషన్ వెరీ ఇంటెలిజెంట్‌లీ అండ్ బై పర్ఫార్మింగ్ వేరియస్ ఇంటెలిజెంట్ అనాలిసిస్ అన్నమాట. సో, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ అడ్వాంటేజ్, దిస్ ఎన్హాన్సెస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ సెక్యూరిటీ టీమ్స్. సో, సెక్యూరిటీ టీమ్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది, పర్ఫార్మెన్స్ అనేది కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. ఎఫిషియన్సీ అంటే ఏంటి? హౌ వెల్ ద సిస్టమ్ ఈస్ గోయింగ్ టు మీట్ ద థింగ్స్ అనమాట. సో, మనం ఈ ఏఐని యూజ్ చేయడం వల్ల ఫాస్ట్‌గా చేస్తది, కరెక్ట్‌గా చేస్తది. ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగెటివ్స్ అన్నీ రెడ్యూస్ చేస్తదా? సో దట్ ద పర్ఫార్మెన్స్ ఈస్ బెటర్ అండ్ ద ఎఫిషియన్సీ ఈస్ బెటర్. సో, దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ ఇన్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనమాట. So, coming to the end of this threat intelligence topic, the key points we must remember are the following. So, threat intelligence అంటే ఏంటి అంటే, it is the process of collecting and analyzing information about cyber threats to improve security అన్నమాట. సో, ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ప్రాసెస్. ఏం ప్రాసెస్? కలెక్టింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్. కలెక్ట్ చేసుకోవడం, అనలైజ్ చేయడం. దేన్ని? ఇన్ఫర్మేషన్ ఆర్ డేటాని. అబౌట్ దేని గురించి మనం కలెక్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్? దేని గురించి మనం అనాలిసిస్ చేయాలి అంటే సైబర్ థ్రెట్స్ అన్నమాట. ఎందుకు చేయాలి? అంటే టు ఇంప్రూవ్ సెక్యూరిటీ. మనం సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి డేటాని కలెక్ట్ చేసుకుంటాం, అనాలిసిస్ చేస్తాం. ఈ ప్రాసెస్‌ని మనం ఏమంటాంరా అంటే థ్రెట్ ఇంటెలిజెన్స్ అంటాం. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏఐ బేస్డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ బేస్డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తదిరా అంటే ఏఐని, ఎంఎల్‌ని యూజ్ చేస్తది. ఎందుకు యూజ్ చేస్తది? టు డిటెక్ట్, అనలైజ్, ప్రిడిక్ట్ అండ్ రెస్పాండ్ టు సైబర్ థ్రెట్స్ ఆటోమేటికల్లీ. సో, మనం ఈ సైబర్ థ్రెట్స్‌ని ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, ప్రిడిక్ట్ చేయడానికి అండ్ రెస్పాండ్ అవ్వడానికి, అది కూడా ఆటోమేటిక్‌గా ఇవంతా జరగడానికి మనం ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్‌లో ఏఐని యూజ్ చేస్తాం. సో, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్ టు బి నోటెడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కీ పాయింట్ వచ్చేసి దిస్ ఏఐ విల్ ఎనేబుల్ ఆర్గనైజేషన్స్ టు షిఫ్ట్ ఫ్రమ్ రియాక్టివ్ సెక్యూరిటీ టు ప్రొయాక్టివ్ సెక్యూరిటీ. ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో దీని గురించి డిస్కస్ చేశాం కదా! రియాక్టివ్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక విషయం జరిగిపోయిన తర్వాత దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, దాన్ని డిటెక్ట్ చేయడం, దాన్ని ప్రిడిక్ట్ చేయడం, దాన్ని హీల్ చేసుకోవడం అన్నమాట. కానీ ప్రొయాక్టివ్ సెక్యూరిటీ అంటే ఆ విషయం అనేది జరగక ముందే మనం జాగ్రత్త పడి ముందే అడ్వాన్స్‌గా మనం స్టెప్స్ అనేది తీసుకోవడం అన్నమాట. జరిగిన తర్వాత చేయడం కంటే జరగక ముందే అనలైజ్ చేసుకొని ఆ రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకోవడమే ఈ ప్రొయాక్టివ్ సెక్యూరిటీ. So, this AI will enable organizations to shift from reactive security to proactive security by identifying threats before they cause damage. Threats అనేవి డ్యామేజ్ ని కాజ్ చేసే కంటే ముందే ఈ థ్రెట్స్ ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో, వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఇంకోటి వచ్చేసి కంబైనింగ్ ఏఐ విత్ థ్రెట్ ఇంటెలిజెన్స్. ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మంచి విషయం అన్నమాట. ఒక అడ్వాన్స్ టాపిక్. ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ తో ఏఐని మనం కంబైన్ చేయడం వల్ల, ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే స్పీడ్ కావచ్చు, అక్యురసీ కావచ్చు, ఎఫెక్టివ్నెస్ కావచ్చు, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఎలా ఇంప్రూవ్ అవుతాయి? ఏం ఇంప్రూవ్ అవుతాయి? సైబర్ సెక్యూరిటీ యొక్క సిస్టమ్స్ ఉంటాయి కదా! సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి కదా! ఈ సిస్టమ్స్ యొక్క స్పీడ్, అక్యురసీ, ఎఫెక్టివ్‌నెస్, పర్ఫార్మెన్స్, గోల్స్ అనేవన్నీ కూడా ఇంప్రూవ్ అయితాయి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఏఐ బేస్డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇన్ డీటెయిల్ అన్నమాట. సో, ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ డేటా టైప్స్. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? అందులో ఏం డేటా టైప్స్ ఉన్నాయి? ఆ డేటా టైప్స్‌లో నుంచి మనం డేటాని ఎలా కలెక్ట్ చేసుకుంటాం?
దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది మన నెక్స్ట్ టాపిక్. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బై బై చాత్రోమ్. థ్యాంక్ యూ.